హలో అందరికీ నమస్కారం. నేను మీ మనీ, రష్యాలో మీ తెలంగాణ అమ్మాయిని. ఈరోజు నేను రష్యా బ్లాగ్లో ఒక చాలా ఇంపార్టెంట్ హిస్టారికల్ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చినాను. ఇది లెనిన్ స్క్వేర్ అన్నమాట. సెయింట్ పీటర్స్బర్గ్లో మాస్కోవస్కయ మెట్రో స్టేషన్ దగ్గర ఉంటుంది. ఈ ప్లేస్ చాలా ఫేమస్. ఈ ప్లేస్ సిటీ సెంటర్లో ఒక మంచి వ్యూ పాయింట్ అని అనుకోవచ్చు. ఎంట్రన్స్లోనే ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్లవర్స్ అనేది పెట్టినారు. కలర్స్ ఆఫ్ ఫ్లవర్స్ ఉన్నాయి. చాలా మంది ఫొటోస్ అయితే దిగుతున్నారు. నాకైతే ఈ ఫ్లవర్స్ చాలా బాగా నచ్చినాయి. ఎల్లోలో వచ్చి పింక్ వచ్చింది అండ్ బ్రౌన్ కలర్ వచ్చింది, మెరూన్ వచ్చింది, ఇలా మల్టీ కలర్స్తో ఉంది ఆ ఫ్లవర్ అయితే. ఇలా వైట్ ఉన్న కలర్ ఫ్లవర్స్, ఈ పర్పుల్ కలర్లో ఉన్న ఫ్లవర్స్ అయితే చాలా స్మెల్ వస్తున్నాయి. స్మెల్ అయితే చాలా బాగుంది. నేనైతే ఈ ఫ్లవర్స్ దగ్గర చాలా ఎంజాయ్ చేసినాను. పింక్ కలర్లో ఉన్న ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. అక్కడ కనిపిస్తున్నాడు కదా, అతనే లెనిన్ స్టాచ్యూ అనమాట. చూడండి ఎంట్రన్స్లో ఎంత బాగా పెట్టినారో డెకరేషన్ లాగా. ఫ్లవర్స్ అన్నీ సన్ఫ్లవర్స్ ఉన్నాయి అండ్ బంతిపూలు కూడా ఉన్నాయి. నేను అది కూడా క్యాప్చర్ చేసినాను, చూపిస్తాను నేను మీకు. చూడండి బంతిపూలు కూడా ఉన్నాయి. ఇక్కడ బంతిపూలు చాలా బాగా పెంచుతారు. బ్యూటీ ఆఫ్ సెయింట్ పీటర్స్బర్గ్ అంతా ఇప్పుడే కనిపిస్తుంది. చుట్టూ సిటీ అంతా పూలతో నిండిపోతుంది. ఈ ఫ్లవర్ చూసినారా, దీన్ని ఆర్నమెంటల్ క్యాలియన్ అంటారు. వైట్, పింక్, రెడ్, పర్పుల్ కలర్లో వస్తాయి ఈ ఫ్లవర్స్. లెనిన్ అనే పర్సన్ గురించి మనం అందరం తెలుసుకున్నాం కదా స్కూల్లో. మీరు చూడండి, లెనిన్ హ్యాండ్ ఫార్వర్డ్ డైరెక్షన్లో ఉంది. అది ఫ్యూచర్ని రిప్రజెంట్ చేస్తుంది, ప్రోగ్రెస్కి సింబల్ లాగా. ఇది ఒక సోవియట్ ఎరా స్క్వేర్, అంటే యుఎస్ఎస్ఆర్ టైంలో కన్స్ట్రక్ట్ చేసినారు. స్టాచ్యూ చుట్టూ సోవియట్ స్టైల్ బిల్డింగ్స్ ఉంటాయి అండ్ ఇలా వాటర్ ఫాల్స్ కూడా పెట్టినారు, మంచి అట్రాక్షన్ వచ్చేలాగా. మేమైతే ఈవినింగ్ టైంలో వెళ్ళినాము. మేము వెళ్ళాక ఇక్కడ ఒక షో కూడా స్టార్ట్ అయింది, చూడండి మీరు కూడా.
St. Petersburg. Have a nice day. Yeah, it was very beautiful. Yeah. You're from Russia, right? Yeah. I'm from St. Petersburg here. I'm living here 17 years. ఇక్కడ చూసిరు కదా, ఆ రష్యన్ అబ్బాయి మా దగ్గరకు వచ్చి మాట్లాడిండు. నేను బొట్టు పెట్టుకున్నా కదా, ఆ బొట్టు చూసి యు ఆర్ ఫ్రమ్ ఇండియా అని అడిగిండు. ఎస్ అని అంటే మాట్లాడిండు. హ్యావ్ ఎ నైస్ డే, ఈ సిటీ అయితే చాలా బాగుంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి అని చెప్పి వెళ్ళిపోయినాడు. అక్కడ వాళ్ళందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. వాళ్ళు కింద పడతారేమో అని నాకే భయం వేస్తుంది. వాళ్ళైతే ఫుల్ కాన్ఫిడెన్స్గా ప్రాక్టీస్ చేస్తున్నారు. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్ బాయ్. ఇంకో వ్లాగ్తో మీ ముందు ఉంటాను. బాయ్ బాయ్.